కేరళ మాజీ డీజీపీ జాకబ్ థామస్ పేరు వినగానే ప్రజలకు గుర్తుకు వచ్చేది ఆయన ధైర్యం, నిజాయితీ, భయపడని తత్వం. కెరీర్ అంతా అవినీతిపై పోరాడుతూ నేరగాళ్లను గడగడలాడించారు. ఒక సూపర్ పోలీస్గా ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు అలాంటి హీరో తన తదుపరి జీవితాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు అంకితం చేసుకున్నారు. వాస్తవానికి పోలీసు సేవలో ఉన్నప్పుడు జాకబ్ థామస్ ఎన్నో ప్రశంసనీయమైన విజయాలు సాధించారు. అవినీతి మీద ఎప్పుడూ రాజీ పడలేదు. నిర్మాణ రంగంలో కోట్ల రూపాయల అవినీతిని బయటపెట్టి ప్రభుత్వ పెద్దలను షేక్ చేశారు. కమ్యూనిస్టుల అవినీతిని ఎన్నోసార్లు ఆయన వెలికి తీశారు. దీంతో జాకబ్ థామస్ను కేరళ ప్రభుత్వం అనేక సార్లు బదిలీలు చేసి వేధించింది. అయినా లొంగకుండా కమ్యూనిస్టుల అవినీతి మీద ఎనలేని పోరాటం చేశారు. మరోవైపు వరదల సమయంలో ముందుండి సహాయక చర్యలు చేపట్టి వేలాది కుటుంబాలకు అండగా నిలిచారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల మధ్యకు వెళ్ళి సేవ చేసిన పోలీస్ అధికారిగా ఆయన గుర్తుండిపోతున్నారు. అందుకే జాకబ్ థామస్ను సూపర్ పోలీస్ అని కేరళ ప్రజలు పిలుచుకుంటారు. అలాంటి సూపర్ క్యాప్ ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి ఆర్ఎస్ఎస్లో పూర్తి స్థాయి ప్రచారకునిగా ప్రవేశిస్తున్నారు. ఎర్నాకుళం జిల్లా పల్లికారలో జరిగే పథ సంచలన కార్యక్రమంలో పూర్తి గణవేష ధరించి ఆయన పాల్గొననున్నారు. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాకుండా కేరళలో కొత్త చైతన్యానికి నాంది పలికే ఘట్టంగా చెప్పవచ్చు. ఒక సూపర్ పోలీస్గా కీర్తి పొందిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ ద్వారా అడుగుపెట్టడం అంటే అక్కడ స్వయం సేవకులకు మరింత ధైర్యాన్ని, విశ్వాసాన్ని కూడా ఇస్తుంది.